అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగుల నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత, కేంద్ర వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవి కృష్ణయ్య, అరిగల సాయిరాం, పాబోలు సత్యం, తిరుపతి శేఖర్, ఒంగోలు నర్సయ్య, భాగవతుల విజయ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మా మిత్రులందరితో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అణగారిన వర్గాల కోసం, బడుగుల కోసం ఆయన వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారు ఈ భారతదేశంలో అణగారకూడదు, వారి విద్యాపరంగా ముందుకు సాగాలనే ఆలోచనతో వారి శ్రీమతి అయిన సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఈ భారతదేశంలో ఉన్న బడుగులకి, అణగారిన వర్గాల వారిని విద్యాపరంగా ముందుకు తీసుకోబోయిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈరోజు ఆయన పోరాటాల ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, నగర మేయర్లుగా ఉండాలని అంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి పోరాట ఫలితమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతా ఉన్నారు. బీసీల స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈరోజు స్థానిక సంస్థలకే పరిమితం చేసిన ప్రభుత్వాలు వారికి చట్టసభల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారిని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా చట్టసభలో ప్రవేశించేటట్లు రాజ్యాంగబద్ధంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తే వారు ఆ సభల్లో ప్రవేశించి బీసీల వాణిని వినిపించి వారి యొక్క హక్కుల్ని నెరవేర్చుకునేదానికి చట్టసభలు అవకాశం కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాలని కోరుతున్నా. ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు గురువు లాంటి వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో నిర్మించినట్లే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని, 100 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మించమని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఏదైతే ఆయన మహా నేత, అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, తన జీవిత సర్వస్వాన్ని ఈ భారతదేశంలో ఉన్న బడుగులకు సమర్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాలనంటే ఆయన విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే
జయంతి కార్యక్రమాన్ని ఏ విధంగా అధికారికంగా ప్రభుత్వం చేస్తుందో ఆయన వర్ధంతిని కూడా అధికారికంగా చేయమని ప్రభుత్వాలు నేను కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరం ముందుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో మందికి తన శక్తివంతంగా దారిపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆ మహనీయుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలియజేసుకుంటూ నాకు ఏ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.